ఇక హామీలు అమలు చేయకుండా అడుగడుగున ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ మోసాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కనీ విని ఎరుగని రీతిలో వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రథోత్సవ సభతో కాంగ్రెస్ అంతం ఆరంభమైందని ఆయన అభివర్ణించారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మరింత విస్తృత పోరాటాలు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులతో మంగళవారం హైదరాబాద్ లో కేటీఆర్ సమావేశమయ్యారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ సర్కారుపై యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వరంగల్ సభ సక్సెస్ కాంగ్రెస్ అందం ప్రారంభమైందన్నారు. ఇదే ఉబ్బుతో మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు. వాగు దాటేదాకా ఓడమల్లన్న, వాగు దాటినాక బోడిమల్లన్న అన్నట్లు రేవంత్ ప్రభుత్వ పాలన ఉందని విమర్శించారు. కాంగ్రెస్ అరాచకాలను ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎదుర్కొంటుందని ధీమా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ప్రజల్లో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న ప్రభుత్వాన్ని తాము ఇప్పటి వరకు చూడలేదన్నారు. అనుభవం లేమి, మోసం, అత్యాస, అందిన కాడికి దోచుకోవడం అనే లక్షణాలు పుష్కలంగా ఉన్న రేవంత్ సర్కారుతో తెలంగాణ అభివృద్ధి 2 దశాబ్దాలు వెనక్కిపోయిందన్నారు. రైతు ఆత్మహత్యలు, వారి సమస్యల పరిష్కారంపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విస్తృత పోరాటాలు చేస్తుందని కేటీఆర్ తెలిపారు. రైతు భరోసా చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పార్టీ కార్యాచరణ ఉండబోతుందని చెప్పారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై సమగ్ర వ్యూహంతో ప్రజా ఉద్యమాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. మోసానికి మారుపేరైన కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలును కాంగ్రెస్ ఎలా విస్మరించిందో ప్రజలకు వివరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను, అవినీతిని ప్రజల్లో బయటపెడతామని, ప్రజలను మోసం చేస్తూ వేధిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాటాలకు పార్టీ సిద్ధంగా ఉందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ సభగా ఎల్కతుర్తి మీటింగ్ నిలిచిందని కేటీఆర్ అభివర్ణించారు. ఈ విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకు, నేతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పగడ్బందీ ప్రణాళిక, క్రమశిక్షణ, ప్రజల్లో బీఆర్ఎస్ పై ఉన్న అంతులేని అభిమానానికి ఎల్కతుర్తి సభనే నిదర్శనమని చెప్పారు. ఎల్కతుర్తి బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల దిశ మారిందన్నారు. ఇప్పుడైనా ఎప్పుడైనా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు బీఆర్ఎస్ఏనని స్పష్టం చేశారు. సభ తర్వాత ప్రజలు, కార్యకర్తల్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చిందన్నారు. కాంగ్రెస్ అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసే ఉత్సాహం వారికి కలిగిందన్నారు. ఏ నాటికైనా తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్షణ సంగతి సభతో మరోసారి నిరూపితమైందన్నారు. అందాల పోటీలపై సమీక్షలతో బిజీగా ఉంటున్న ముఖ్యమంత్రి రేవంత్ కు పిల్లల ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం ఎక్కడిదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫీవర్ హాస్పిటల్లో వైద్యులు లేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంగళవారం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల వైద్యులను నియమించేందుకు ప్రభుత్వానికి ఎంత సమయం పడుతుంది? పిల్లలు, వారి తల్లిదండ్రులు ఏడాదికి పైగా ఎందుకు బాధపడాలి? ఇందుకు పాలకులు కారకులు కాదా అని ప్రశ్నించారు. వానాకాలం సమీపిస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వైద్యుల నియామకంపై దృష్టి పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.